గుడ్ మార్నింగ్ మిత్రులారా. మరొక కొత్త అంశంతో మీ ముందుకు. ఏంటి అనంటే, మొన్న డిసెంబర్ 29, 2025 నాడు విద్యుత్‌తో నడిచేటటువంటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల కోసం దేశంలోనే మొదటిసారిగా ఒక ఐఎస్ ప్రమాణాన్ని ప్రవేశపెట్టింది బిఐఎస్. చూస్తే డిసెంబర్ 29, 2025న ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల కోసం దేశంలోనే మొదటి ప్రమాణాన్ని, పరీక్షా ప్రమాణాన్ని ప్రవేశపెట్టింది బిఐఎస్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, భారతీయ ప్రమాణాల మండలి. మరి అది ప్రవేశపెట్టినటువంటి ప్రమాణం ఏంటి అనంటే ఐఎస్, ఇండియన్ స్టాండర్డ్స్ 19262. ఈ ప్రమాణాన్ని కింద ఈ విద్యుత్ ట్రాక్టర్లను పరీక్షిస్తారు. మరి దీన్ని ప్రారంభించింది ఎవరు అనంటే కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు డిసెంబర్ 29, 2025 నాడు ప్రారంభించారు. దీని లక్ష్యం ఏంటి అనంటే విద్యుత్ ట్రాక్టర్లకు భద్రత కల్పించడం, విద్యుత్ ట్రాక్టర్ల పట్ల విశ్వసనీయత, వాటి పనితీరును అంచనా వేయడం కోసము ఈ ప్రమాణాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ ఈ ఐఎస్ 19262 ప్రమాణం కింద ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయా లేవా దీన్ని పరిశీలిస్తారు. మరి ఈ పరీక్షలో భాగంగా చూసేటటువంటివి ఏంటి అనంటే పవర్ టేకాఫ్, డ్రాబర్, బెల్ట్, పుల్లి, వైబ్రేషన్ కొలమానము, విడిభాగాల తనిఖీని ఈ ప్రమాణం కింద పరిశీలిస్తారు. ఈ బిఐఎస్ అనేది ఐఎస్, ఐఎస్ఐ వాటి కింద ఉంటుంది. సో ఐఎస్ ఏంటి, ఐఎస్ఐ ఏంటి, మనము కొనేటటువంటి ప్రతి అంశం మీద కూడా, మార్కెట్లో కొనేటటువంటి అంశం మీద ఐఎస్ నెంబర్ ఉంటుంది, ఐఎస్ఐ నెంబర్ ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ మార్క్ ఉంటుంది. అసలు ఏంటి ఈ ఇండియన్ స్టాండర్డ్స్ ఐఎస్ఐ నెంబర్ ఏంటి, ఐఎస్ నెంబర్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా మరొక వీడియోలో అందిస్తాను మిత్రులారా. ఇప్పుడు మనల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్లన్నీ కూడా మ్యాక్సిమము సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే విద్యుత్ రంగంలో కానీ సాంకేతిక రంగంలో కానీ అడుగుతున్న ప్రశ్నల మీదనే మ్యాక్సిమం మనల్ని క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అంశాల మీద బాగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. సో అదేవిధంగా ఇలాంటి కంటెంట్ను మరెంతో మీకు అందిస్తూనే ఉంటాను మిత్రులారా ప్రతిరోజు. సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.